ఆ వృద్ధ తల్లి తన చివరి రోజుల్లో క్యాన్సర్ బారిన పడింది. ఆమెకు చికిత్స చేయించడానికి బదులుగా ఆమె కొడుకులు ఆమెను ఇంటి ప్రాంగణంలోనే సజీవంగా పాతిపెట్టి పని కోసమై నగరానికి వెళ్లారు. అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించి పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఒకరోజు వ్యాపారం పూర్తిగా నష్టం పాలైంది. ఇప్పుడు తమ తల్లి భూమిని అమ్మేయాలి అనుకున్నారు వాళ్ళు. ఈ ఉద్దేశంతో వారు తమ గ్రామంలోని ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత పాత శిథిలాల స్థానంలో ఒక అద్భుతమైన బంగళా ఉండడం చూశారు. తలుపు తెరిచినప్పుడు వారి నోళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ ప్రపంచంలో మాకంటే దురాశపరులు ఎవరూ ఉండకపోవచ్చును. ఈరోజు కూడా మేము మా దురాశను తీర్చుకోవడానికి ఆ ఇంటి వైపుకి వెళ్తూ ఉన్నాము. దారిలో మాలో మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పటికే ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి ఉంటుంది అని. కనీసం దానిని ఇప్పటి వరకైనా చూసుకోవడానికైనా మనం ఎవరికైనా కొంత డబ్బు చెల్లించి ఉండాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ ఆ భూమి రేటు ఆకాశాన్ని అంటుతుంది అనుకుంటూ వెళ్తున్నాము. కానీ మేము అక్కడికి చేరుకున్నప్పుడు మేము ఆశ్చర్యపోయాము. ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లులా కనిపించడం లేదు. ఒక పెద్ద బంగ్లాలాగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఒక సమాధి ఉంది. ఆ సమాధిపై రాసి ఉన్నదాన్ని చూసి మేము చాలా షాక్ అయ్యాము. మా పరిస్థితి దిగజారిపోయింది. దానిని చదివి మా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అనిపించింది. అప్పుడే అకస్మాత్తుగా ఎవరో మా భుజంపై చేయి వేయడంతో ప్రాణం పోయినంత పని అయ్యింది. ఎందుకంటే నా పేరు కిరణ్. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. నేను చిన్నవాడిని. నాకు 10 సంవత్సరాల వయసులో నా తండ్రి చనిపోయాడు. మా నాన్న మా కోసం చాలా పెద్ద బీమా పాలసీ తీసుకున్నారు. మాకు బీమా మొత్తం రావాల్సి ఉంది. తండ్రి మరణ వార్త మా జీవితాల్లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత బీమా కంపెనీ నుండి చెక్కు వచ్చినప్పుడు ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అమ్మ చాలాసేపు ఆ చెక్కుని చేతిలో పట్టుకొని దాన్ని చూస్తూ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించింది. అప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు వెళ్ళిపోయినా కూడా మన కోసం చాలా ఆలోచించి ఇంత చేశాడు. ఈ డబ్బుని మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికై వదిలి వెళ్ళాడు అంటూ ఉంది. అమ్మ కళ్ళల్లో కృతజ్ఞత ఉంది. ఆమె గొంతులో గౌరవం ఉంది. కానీ ఆ సమయంలో ఆ భావన యొక్క విలువ మాకు అర్థం కాలేదు. బహుశా కృతజ్ఞత అనే భావన మా స్వభావంలో లేకపోవడం వల్ల కావచ్చు. అన్నయ్య అమ్మ మాట విన్న తర్వాత చాలా కఠినంగా చెప్పాడు. అమ్మ, నువ్వు ఎందుకు నాన్నను అంతలా పొగుడుతూ ఉన్నావు? నాన్న ఏదైనా మా కోసం చేస్తే అందులో పెద్ద విశేషం ఏముంది? ఈ లోకంలో ప్రతి తండ్రి తన పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తాడు కదా. ఇందులో అంత గొప్ప ఏముంది అన్నాడు. దాంతో అమ్మ ముఖం పాలిపోయింది. మాపై ఆమెకు ఉన్న ప్రేమ ఎవరో ఆమె హృదయాన్ని గాయపరిచినట్లుగా అయిపోయింది ఆమె. కానీ ఏమీ అనలేదు ఆమె. ఆమె కిందకి చూస్తూ ఆ చెక్కును ఎంతో ప్రేమగా తన దిండు కింద ఉంచుకుంది. ఆ రోజు తర్వాత అమ్మ నిశ్శబ్దంగా జీవించడం ప్రారంభించింది. మేము 3 అన్నదమ్ములం మా సొంత పనుల్లో బిజీగా ఉన్నాము. మాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు. మేము ఒక చిన్న వ్యాపారం చేస్తాము. అది మాకు జీవితాలను తీర్చుకోవడానికై సహాయపడేది. నాన్న మా పేరు మీద వదిలి వెళ్ళిన ఇల్లు మాకు ఎప్పుడూ కూడా అసలు నచ్చలేదు. ఆ గ్రామం చాలా వెనకబడి ఉంది. పాతది కాబట్టి అక్కడికి వెళ్ళడం చీకటి బావిలోకి దిగుతున్నట్లుగా జీవితం అనిపించేది. నగరం గురించి మా కలలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఈ గ్రామంలో పాఠశాల లేదు, ఆసుపత్రి లేదు, విద్యుత్తు లేదు, చదును చేయబడిన రోడ్లు లేవు. నాన్న మా పేరుపై వదిలి వెళ్ళిన ఇంటిపై కూడా మాకు ఎటువంటి గౌరవము లేదు. అది పేదరికంతో నిండిపోయింది. ఆ ఇంటిని అమ్మితే పెద్దగా లాభం ఉండేది కాదు. మరియు మరమ్మతులు చేసి ఇచ్చినా ఎవరూ దానిని కొనడానికి సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితులలో మేము 3 అన్నదమ్ములం తరచుగా అనుకునేవాళ్ళం, అమ్మ లేకపోతే మనం ఇక్కడ అస్సలు కూడా ఉండాల్సిన పరిస్థితే కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళము అనుకున్నాము. మేము నగరానికి వెళ్ళి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉన్నాము. కష్టపడి పనిచేసి రోజు సంపాదించినా కూడా జీవితం బహుశా బాగుండేదేమో. కానీ సమస్య ఏమిటంటే అమ్మను ఇక్కడ ఒంటరిగా వదిలేయడం అనే ఆలోచనని భరించలేనిది. ఆమెను తీసుకువెళ్ళడానికి ఎవరమూ ఇష్టపడలేదు. ఆమె అనారోగ్యంతో ఉంది. కానీ ఆమె మంచం పట్టేంతగా అనారోగ్యంగా కూడా ఏమీ లేదు. ఇంటి పనులు చేసుకునేది. ఆమె ఎప్పుడూ వంటగదిలో ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. ఒకరోజు అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆమె శరీరం చాలా బలహీనంగా మారిపోయింది. ఆమె మా మద్దతు లేకుండా నడవలేకపోయింది. ఆమె ఊపిరి పీల్చుకునేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొనేది. ఇది ఏదో సాధారణ వ్యాధి అయి ఉంటుందని మేము అనుకున్నాము.
ఆమె జ్వరం లేదా బలహీనతకు మందులు తీసుకుంటే నయమవుతుంది అనుకున్నాము. కానీ 2 రోజులు గడిచినా పరిస్థితి మరింత దిగజారినప్పుడు అప్పుడు మేము అమ్మను నగరంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. అక్కడ డాక్టర్ ఎన్నో పరీక్షలు రాశాడు. ఆ పరీక్షలు చేయించిన తర్వాత డాక్టర్ మమ్మల్ని వేరే గదిలోకి పిలిచారు మరియు అతడు మాకు చెప్పాడు, అమ్మకు క్యాన్సర్ ఉంది అని. అది కూడా చికిత్స ఖరీదైనది మరియు సమయం చాలా తక్కువ ఉంది. తక్షణమే చికిత్స ప్రారంభించకపోతే అమ్మ 4 నెలలు కూడా జీవించలేకపోవచ్చును అని వైద్యులు చెప్పారు. మరియు పూర్తిగా చికిత్స జరగాలంటే కనీసం 70 లక్షలు ఖర్చవుతుంది అన్నాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించాము. ఇంత పెద్ద మొత్తాన్ని మేము ఎప్పుడూ కూడా ఊహించలేదు. అమ్మ తన జీవితంలో ఎన్నో చూసింది. ఎన్నో ఎక్కువ సంవత్సరాలు గడిపిన స్త్రీకి ఇప్పుడు మేము 70 లక్షలు ఖర్చు చేయడం సరైనదేనా అని ఆలోచన వచ్చింది. మా దగ్గర ఎవరి దగ్గర కూడా అంత డబ్బు లేదు. మాకు వచ్చిన బీమా డబ్బులు దాదాపు 35 లక్షలు. అందులో కొంత భాగాన్ని తల్లి మందులు, ఇతరుల ఖర్చుల కోసం ఖర్చు చేశాము. ప్రారంభ పరీక్షలకు ఇప్పటికే డబ్బు ఖర్చయింది. ఔషధాలు, పరీక్షల కోసం ఇప్పటికీ 30,000 రూపాయలు ఖర్చయింది. ఈ పరిస్థితిని చూసినప్పుడు నిశ్శబ్దం ఆవరించింది. ఇది ప్రారంభం మాత్రమే. తర్వాత ఏం జరుగుతుంది? మేము ముగ్గురం కలిసి ఒక పెద్ద అడుగు వేస్తే బహుశా ఏదైనా జరగవచ్చును అని తమ్ముడు చెప్పాడు. కానీ అన్నయ్యకు వేరే ఆలోచన ఉంది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అంటే ఒక పెద్ద త్యాగం అవసరమవుతుంది అని అతడు చెప్పాడు. అప్పుడు మాకు అర్థం కాలేదు, ఏం త్యాగం, ఎవరి త్యాగం అని. నిజానికి విషయం ఏమిటి అంటే అతడు నగరంలో ఒక అమ్మాయిని ఇష్టపడడం ప్రారంభించాడు మరియు అతడు కొత్త ఇల్లు కట్టుకొని అక్కడ ఆ అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతని తల్లి అతని ఆలోచనలకు అడ్డంకిగా మారింది. అతడిని బాల్యంలో అతడి చేయి పట్టుకుని నడిపించిన తల్లి, ఇంత పెద్దవాడిని చేసిన తల్లి ఇప్పుడు అతడికి ఆమె భారంగా అనిపించడం ప్రారంభించింది. మనం జీవితంలో ఏదైనా సాధించాలి గొప్పగా అంటే మనం మన హృదయాన్ని చాలా కఠినంగా మార్చుకోవాలి అంటూ అతడు పదే పదే అదే మాటను చెప్పాడు. భావోద్వేగాలకు బదులుగా తెలివితేటలకు స్థానం ఇవ్వాలి. లేకపోతే మనమంతా జీవితాంతం ఈ పాత పాడుపడ్డ ఇంట్లో అనారోగ్యంగా ఉన్న తల్లికి సేవలు చేస్తూ ఉండాల్సి వస్తుంది అన్నాడు. ప్రారంభంలో అతని మాటలు చాలా వింతగా అనిపించాయి. ఒక సాధారణ వ్యక్తి అలాంటి మాటలు ఎలా చెప్పగలడు? కానీ అతడు అదే విషయాన్ని పదే పదే చెప్పినప్పుడు మరియు మా అమ్మ బాధతో విలపిస్తున్నప్పుడు మేము చూసినప్పుడు అప్పుడు గుండె మూలల్లో ఎక్కడో బహుశా అతడు చెప్పింది నిజమే అనే ఆలోచన వచ్చింది. బహుశా మనం అమ్మను ఇంత అనారోగ్యంతో తను ఇబ్బంది పడి బాధపడుతూ ఉండడం నుంచి ఆమెకు విముక్తి కలిగిస్తానేమో అన్నాడు. బహుశా ఆమెకు శాంతి లభిస్తుంది, దాంతో మనకు కొత్త జీవితం వస్తుంది అని. ఒకరోజు రాత్రి అన్నయ్య మా అందరినీ సమావేశపరిచి ఇక తాను తల్లిని భరించలేనని చెప్పాడు. ఇప్పుడు మనం తల్లి కోసం అన్ని లక్షలు ఎక్కడి నుంచి తీసుకువస్తాం? ఇక ఆమె కోసం ఇంటిని అమ్మినా, నాన్నగారు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కలిపి కూడా మనం ఇంకాస్త అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పుని మనం భవిష్యత్తులో తీర్చవచ్చునేమో, కానీ జీవితాంతం ఈ అప్పులు కడుతూ మళ్ళీ మన జీవితం ఈ విధంగానే ఎప్పటికీ సాధారణంగా ఉండాల్సిందేనా? అందుకు బదులుగా అమ్మ ఎలాగో తన సగానికి పైగా జీవితాన్ని అనుభవించేసింది. ఇక తాను బ్రతికి ఉండి ఏం చేస్తుంది? అంతా ఆ భగవంతుడి దయ. ఆమె ఆరోగ్యం బాగు చేయాలి అని, ఆమె బ్రతకాలి అనుకుంటే ఆ దేవుడే ఆమె అనారోగ్యాన్ని తొలగిస్తాడు. కానీ మనం ఆ డబ్బులని ఈమె కోసం ఖర్చు చేయకూడదు. అలాగే తల్లికి క్యాన్సర్ వచ్చిన విషయాన్ని మనం ఎవరి బంధువులకు కూడా చెప్పకూడదు. అలా చెప్తే వాళ్ళందరూ చికిత్స చేయించమని బలవంత పెడతారు. మనం అంత పెద్ద చికిత్స చేయించలేము, కానీ ఇంట్లో ఉంచి చూసుకుందాం అన్నాడు. ఆ మాటలు విని నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మను అలా ఎలా వదిలిపెడతాం అనిపించింది. అప్పుడే అమ్మ అకస్మాత్తుగా కింద పడిపోయింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అన్నయ్య వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాను నేను. తమ్ముడు అప్పుడు అన్నయ్య అన్నాడు, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏం చేస్తాం మనం? అయినా డాక్టర్ ముందే చెప్పాడు కదా తను బ్రతకదు అని. తను బ్రతకాలంటే 70 లక్షలు తీసుకురావాలి. ఎక్కడి నుంచని అంత డబ్బు తీసుకొస్తాం మనం? ఇప్పుడు తను ఎలాగో బ్రతకదు. అటువంటిది మనం హడావిడిగా ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి డబ్బులను వృధా చేయడం తప్పించి మరో ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఆమెను అలాగే వదిలేయాలి అన్నాడు. దీనంగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమైంది, అలా ఎందుకు పడిపోయావు అన్నాను. అమ్మ మెల్లిగా ఊపిరి తీసుకుంటూ ఉంది. అప్పుడు
అన్నయ్య అన్నాడు, ఆమెను ప్రశాంతంగా వెళ్ళనివ్వండి. ఆమె ఇక్కడ అనారోగ్యంతో ఎన్ని బాధలు పడుతూ కష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితిని మనం ఆమెకు ఎందుకు కల్పించాలి? తనని కాసేపు అలాగే వదిలేస్తే తను ఈ జన్మ నుండి విముక్తి పొందుతుంది. తను పైలోకాల్లో శాంతిగా ఉంటుంది. కాబట్టి అలాగే వదిలేస్తే ఆమె మనసు, ఆమె ఆరోగ్యం శాంతపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆ దేవుడి దగ్గర ఆమె చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. అన్నయ్య ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఆ మాటలన్నీ చెబుతున్నాడు. ఆ మాటలు విని నా ప్రాణం పోయినట్లు అనిపించింది. ఎవరి స్పర్శతో మనం పెరిగామో, ఎవరి ఆశీస్సులతో మనం ఇలా ఉన్నామో, ఇప్పుడు ఆమెను సమాధి చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. తల్లి బ్రతికి ఉన్నప్పుడు పదే పదే చెబుతూ ఉండేది, నేను ఎప్పుడైనా చనిపోయినప్పుడు మీ నాన్నగారు కట్టించిన ఈ ఇంట్లోనే నిన్ను సమాధి ఏర్పాటు చేయండి అని. మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. తర్వాత ప్రాంగణంలో ఒక మూలలో ఎంచుకొని సమాధిని తవ్వడం ప్రారంభించాము. మట్టిని తొలగిస్తున్నప్పుడు ప్రతి గాలిలో నాకు నా తల్లి ఊపిరి పీల్చుకున్నట్లుగా అనిపించింది. ఆమె మాకు ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ మేము ఎవరము కూడా వినలేదు. ఆమె ముఖాన్ని మేము తెల్లటి దుప్పటితో కప్పివేసి పాతిపెట్టాము. ఆ ఇరుకైన సమాధిలో ఆమెను పడవేశాము. నేను మళ్ళీ అన్నాను, అన్నయ్య, అమ్మ ఇంకా బ్రతికే ఉంది. చూడు, ఆమె పెదవులు కదులుతున్నాయి, మెల్లిగా శ్వాస తీసుకుంటుంది అని అన్నాను. కానీ నా సోదరులిద్దరూ అన్నారు, ఇది కేవలం నీ భ్రమ. ఆమె చనిపోయింది. ఇది నీ భయం, ఇది నీ బలహీనత. ఇప్పుడు బంధువులు ఎవరిని కూడా పిలవవద్దు. పిలిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు అవి ఇవి అని చెబుతూ ఉంటారు. మనకు లేనిపోని ఖర్చులు అనవసరంగా. అలా మేము అమ్మను బ్రతికుండగానే సమాధి చేసాము. మేము ఎవరిని పిలవలేదు, ఎటువంటి అంత్యక్రియలు చేయలేదు. మేము సమాధిని మూసివేసి ఇంటి తలుపుకు తాళం వేశాము. మరియు మేము ముగ్గురము కూడా నగరానికి బయలుదేరాము. ఒక వారం రోజులు నా గుండె చాలా బరువెక్కింది. నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. అమ్మ గొంతు చెవుల్లో ప్రతిధ్వనించేది. ఆమె నన్ను పిలుస్తున్నట్లుగా, ఆమె కళ్ళు ఇంకా ఆ ప్రాంగణంలోని మట్టిలో బంధించబడినట్లుగా. కానీ నేను నగరపు యొక్క వాతావరణం చూసినప్పుడు, నా కలలు అక్కడి దీపాలలో వాస్తవంగా మారడం చూసినప్పుడు ఆ భారం తగ్గడం ప్రారంభమైంది. ఆ బాధ మసకబారడం ప్రారంభమైంది. ఆ సమాధి నా జ్ఞాపకాల నుండి మసకబారడం ప్రారంభమైంది. బహుశా ఇదే ప్రపంచం. ఇక్కడ సంబంధాలు జ్ఞాపకాల మీద పరిగెత్తవు, మరియు జీవించి ఉన్నవారు చనిపోయిన వారిని చాలా త్వరగా మర్చిపోతారు. అన్నయ్య మొదట నగరానికి చెందిన ఒక అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు అతడు కేవలం ఒక అమ్మాయి గురించి కాదు, పూర్తిగా ఒక ప్రణాళికబద్ధమైన లక్ష్యం గురించి మాట్లాడుతున్నాడు అని మాకు అస్సలు తెలియదు. ఆ అమ్మాయి ధనిక కుటుంబం నుండి వచ్చింది. అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. ఆమె ఒంటరి కాదు. ఆమెకు 2 సోదరీమణులు ఉన్నారు. వారందరూ మరియు లక్షణాల్లో ఎవరికి కూడా తక్కువ కాదు. ఆ 3 సోదరీమణులు, తండ్రి పెద్ద వ్యాపారవేత్త. అతను ఎక్కువ సమయం విదేశాల్లో ఉండేవాడు. వారి తల్లి చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. ఇప్పుడు ఆ 3 సోదరీమణులు ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్నారు. అక్కడ సేవకులు వస్తూ పోతూ ఉంటారు. మా అన్నయ్య ఆ సోదరీమణులతో, పెద్ద సోదరితో ప్రేమలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు మేము మొదట ఆశ్చర్యపోయాము. కానీ తర్వాత పరిస్థితులు ఎంతగా మారిపోయాయి అంటే మేము కూడా అదే దారిలో నడవడాన్ని ప్రారంభించాము. సోదరుడు పెద్ద సోదరిని వివాహం చేసుకున్నాడు. మరికొన్ని నెలల్లోనే మేము 2 తమ్ముళ్ళము మిగిలిన 2 సోదరీమణులను కూడా వివాహం చేసేసుకున్నాము. వివాహాలు నిశ్శబ్దంగా జరిగాయి. కానీ ఈ వివాహాలు మాకు లాభదాయకంగా మారుతున్నందుకు మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వారి డబ్బుతో మేము మా మొదటి వ్యాపారాన్ని ప్రారంభించాము. ఒక చిన్న బట్టల దుకాణం. మేము 3 సోదరులము కలిసి కష్టపడి పనిచేశాము. మా భార్యలు ఇంట్లో ఉండేవారు, కానీ వారి యొక్క సౌమ్యత మరియు అందంతో హృదయాలను గెలుచుకున్నారు. తక్కువ సమయంలోనే వ్యాపారం ఊపందుకుంది. మేము 2వ దుకాణాన్ని కూడా తీసేసుకున్నాము. తర్వాత మేము ఒక చిన్న గిడ్డంగిని ప్రారంభించాము. తర్వాత మేము కొంతమంది స్నేహితులతో కలిసి హోల్సేల్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాము. మరియు ఈ విధంగా 1.5 సంవత్సరంలోనే మేము ఇల్లు, కారు, దుకాణాలు మరియు డబ్బు కూడా కలిగి ఉన్న వ్యక్తులమైపోయాము. గ్రామంలో నివసిస్తున్నప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డామో చూసి మేమే ఆశ్చర్యపోయాము. అక్కడ ఏదో అడ్డంకిగా మా అదృష్టానికి ఉన్నట్లుగా అనిపించింది.
కానీ మేము గ్రామం నుండి బయలుదేరిన వెంటనే, మా అమ్మ భారం నుండి బయటపడిన వెంటనే ప్రతిదీ కూడా మెరుగుపడడం ప్రారంభమయ్యింది. అదృష్టం మమ్మల్ని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. అవును, నగర జీవితం రంగులమయం. ప్రతిరోజు కొత్త బట్టలు, కొత్త ఆహారం, జీవన విధానం చాలా సులభతరం అయ్యింది. మా అమ్మ సమాధి ఎక్కడ ఉందో చివరిసారిగా ఆమెను గుర్తుకు చేసుకునేటప్పుడు కూడా మేము మర్చిపోయాము. కానీ కాలం అలాగే ఎల్లప్పుడూ ఉండదు కదా. మేము నివసించడం ప్రారంభించిన ఇల్లు ఒక రాజభవనం లాంటిది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ ఇల్లు వారి సొంతం కాదని, వారి బంధువులలో ఒకరికి చెందినదని, వారు తిరిగి వస్తున్నారని, మరియు మేము వెంటనే ఖాళీ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. మేము మొదట దానిని అసలు నమ్మలేదు. కానీ మాకు లీగల్ నోటీసులు అందినప్పుడు మేము నిరాశతో ఆ ఇంటిని వదిలి ఒక చిన్న ఫ్లాట్కి వచ్చాము. 3 భార్యలు, 3 కుటుంబాలు మరియు ఒక చిన్న ఫ్లాట్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. గతంలో మాకు ఉన్న అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మా నుండి దూరమవుతూ ఉన్నాయి. అప్పుడు దురదృష్టం మమ్మల్ని పట్టుకున్నట్లు అనిపించింది. వ్యాపారం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభించింది. నిన్నటి వరకు లాభాలను ఇచ్చే గిడ్డంగి ఇప్పుడు నష్టాలను ఇవ్వడం ప్రారంభించింది. గతంలో సందడిగా ఉండే దుకాణాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. కస్టమర్లు వచ్చినా మాలో ఎవరూ వారితో మాట్లాడే మూడ్లో లేరు. మా 3 అన్నదమ్ములది ఒకే పరిస్థితి. ప్రతి విషయంలోనూ వాదనలు జరిగేవి. ఎవరైనా ఏదైనా చెబితే మరొకరు దానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు. ఎవరైనా సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తే అది వెక్కిరింతలుగా తిరిగి వచ్చేవి. రోజు రోజుకు తగాదాలు పెరగడం ప్రారంభించాయి. మొదట గొంతులు పెరిగాయి, తర్వాత తలుపులు మూసుకోవడం ప్రారంభించాయి. ఈ విధంగా ఆ 3 అక్కా చెల్లెల మధ్య దూరం కూడా కాలక్రమేణా పెరగడం ప్రారంభమయ్యింది. ఇంటి వాతావరణం క్షీణించింది. మా భార్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. మా సంభాషణలు కూడా చేదుగా మారడం ప్రారంభించాయి. గతంలో మమ్మల్ని కలిపి ఉంచిన వ్యాపారం ఇప్పుడు మమ్మల్ని ఒకరి నుండి ఒకరిని దూరం చేస్తూ ఉంది. మా చుట్టూ ఉన్న గోడలు కుచించుకుపోతున్నట్లుగా అనిపించింది. గోడలు సంభాషణలు వినడం ప్రారంభించాయా అన్నట్టు అనిపించింది. భార్యలు వెక్కిరించడం ప్రారంభించారు. ఎవరికీ చూపించలేనంత భారం హృదయాల్లో మిగిలిపోయింది. కొన్నిసార్లు నేను రాత్రి నిద్రపోయినప్పుడు నాకు కలలు వస్తూ ఉండేవి. అమ్మను కొన ఊపిరిలో సమాధి చేస్తున్న దృశ్యం కళ్ళ ముందుకు వచ్చేది. అన్నయ్య, అమ్మ బ్రతికే ఉంది అని నేను చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చేవి. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మ కొన్ని క్షణాల ఊపిరి యొక్క అతిథిగా ఉంది అని. ఆమె ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంది కాబట్టి ఆమెను త్వరగా ఈ బాధ నుంచి తగ్గించడానికి మనం ఈ పని చేస్తున్నాము అన్నారు. ఇక్కడ ఆ మాటలనే నాకు గుర్తుకు వచ్చేవి. నేను దానిలో భాగస్వామిని అయ్యాను. ఆ పాపంలో భాగస్వామ్యాన్ని అయ్యాను. వద్దు, ఇది తప్పు అని వారించలేకపోయాను. నా అంత మూర్ఖుడు, మహాపాపాత్ముడు ఎవరూ లేరు. ఇప్పుడు ఎవరైనా కూడా అనారోగ్యంతో చనిపోతున్నప్పుడు నేను వారిని చూస్తే బహుశా మా అమ్మ కూడా అదే బాధతో బాధపడుతూ ఉందేమో అనిపించేది. కానీ నేను మా అమ్మని సజీవంగా పాతిపెట్టాను. ఎంత పెద్ద తప్పు చేశాను అని గట్టిగా ఏడుస్తూ అరవాలి అనిపిస్తుంది. కానీ ఈ రహస్యం బయటపడితే మా జీవితాలే అల్లకల్లోలం అవుతాయి అనిపించింది. కాలం గడుస్తుంది. అమ్మ పట్ల మేము చేసిన మహాపాపం మా పట్ల శాపంగా మారి మమ్మల్ని వెంటాడింది అనిపించింది. ఆమె చివరి చూపులు ప్రశ్న నా కళ్ళల్లోకి వస్తుంది. అమ్మ అడుగుతున్నట్లుగా, నేను తీసుకునే ఊపిరి నీకు అంత భారంగా అనిపించిందా? అందుకేనా సజీవంగా పాతిపెట్టడానికేనా నేను నిన్ను పెంచాను అని. ఒకరోజు మేము 3 అన్నదమ్ములం కలిసి ఒకరి నుండి ఒకరం విడిపోవడం మంచిది అని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే కలిసి జీవిస్తున్నప్పుడు మేము అస్సలు ప్రశాంతంగా లేము. వ్యాపారం ఎలాగో ముగిసింది. ఇప్పుడు మిగిలిన ఉన్న బంధాలను కూడా మరీ దారుణంగా విడగొట్టుకోకుండా ఎవరంతల వాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నాము. ఒకరి మధ్య ఒకరికి సంభాషణలు ఆగిపోయాయి. హృదయాలలో శూన్యత ఏర్పడింది. విడిగా జీవించిన తర్వాత ఒంటరితనం గదిలోకి మాత్రమే కాకుండా హృదయాలలోకి కూడా ప్రవేశించింది అని గ్రహించాము. వ్యాపారం ఇప్పటికే పూర్తిగా నాశనమైంది. ఒకప్పుడు సంపద, సుఖాల కలలను తెచ్చిన భార్యలు ఇప్పుడు రోజంతా వారు ఎగతాళి చేస్తూనే ఉంటున్నారు. ఒకరోజు అన్నయ్య మమ్మల్ని పిలిచి చెప్పాడు, గ్రామంలోని భూమిని, పాత ఇంటిని అమ్మేద్దాం. ఆ డబ్బుని మనం సమానంగా పంచుకొని మన సొంత మార్గాలను నిర్ణయించుకుందాం అని.
ఇది తెలివైన పని అని మేము కూడా భావించాము. దాంతో మేము ఒక కారులో ముగ్గురం సోదరులము మా భార్యలతో పిల్లలతో బయలుదేరాము. నగర శబ్దాన్ని వదిలి పొలాల వైపుకి మా ప్రయాణం ప్రారంభమైంది. దారి పొడుగునా మేమందరం పాత విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. చిన్ననాటి ఆటలు, చిన్ననాటి పోరాటాలు, మేము ఎక్కిన కొమ్మలు మరియు అమ్మ మమ్మల్ని పిలిచినప్పుడు ఇంటికి వెళ్లకుండా మారం చేసి అక్కడే ఆడుకున్న ఆటలు, సాయంత్రం వరకు మేము తిరిగి ఆడుకునే ఆ వీధులు. సంభాషణ సమయంలో ఒక సోదరుడు అన్నాడు, ఇల్లు ఇప్పటికే బహుశా చాలా పాతదిగా మారి ఉండవచ్చును, అది కూడా చాలా మురికిగా ఉండవచ్చును, ఇప్పుడు మనం వెళ్ళి దానిని కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది అన్నాడు. మరొక అన్నయ్య అన్నాడు, ఇక్కడ ఒక్క హోటల్ కూడా లేదు, కాబట్టి రాత్రికి ఎక్కడ గడుపుతామో అని. అప్పుడు అన్నయ్య అన్నాడు, చింతించకండి, ముందుగా మనం అక్కడికి వెళ్ళి చేరుకున్న తర్వాత ఏం జరగాలో అది చూద్దాము అన్నాడు. కారు ఊరి దగ్గరికి చేరుకున్నప్పుడు అందరి కళ్ళు కిటికీల నుండి బయటకు వచ్చాయి. పాత జ్ఞాపకాలు అందరి కళ్ళల్లో తేలుతూ ఉన్నాయి. కానీ మేము మా వీధిలోకి మారగానే అందరి ముఖాల్లో గందరగోళం కనిపించింది. ఒక్క క్షణం మేము తప్పు ప్రదేశానికి వచ్చినట్లుగా అనిపించింది. అక్కడ ఆ చిన్న మట్టి ఇల్లు లేదు, రావి చెట్టు, విరిగిన మంచం ఏవీ కనిపించడం లేదు. ఇప్పుడు అక్కడ ఒక ఎత్తైన 2 అంతస్తుల భవనం ఉంది. ఎవరు ఆ భూమిని ఆక్రమించి కొత్త రాజభవనాన్ని నిర్మించినట్లుగా ఉంది. ఆ పాత రావి చెట్టు ఆ తలుపు దగ్గర లేకపోతే బహుశా ఇది మేము ఒకప్పుడు నివసించిన ప్రదేశం అని మేమే నమ్మలేకపోయేవాళ్ళం. హృదయపూర్వకంగా ప్రశ్నించుకుంటున్నాం. ఇంటి మ్యాపే మారిపోయి ఉంటుంది. తలుపు తెరిచి ఉంది. బహుశా లోపల ఎవరైనా ఉండవచ్చును. మేము చాలా ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళాము. మేము లోపలికి అడుగు పెట్టగానే ముందున్న దృశ్యాన్ని చూసి మా గుండె ఆగినంత పనయ్యింది. అక్కడ ఒక సమాధి నిర్మించబడి ఉంది మరియు అది కూడా పాలరాతితో చేయబడి ఉంది. దానిపైన చెక్కబడిన పదాలు చదువుతున్నప్పుడు మా అడుగులు తడబడ్డాయి. దానిపై ఇలా రాసి ఉంది, ఇక్కడ నేను కాదు, నా 3 కొడుకులు సమాధి చేయబడ్డారు అని. ఈ మాటలు మా గుండెల్లో కత్తితో గీసినట్లుగా అనిపించింది. క్షణంలో అందరం మొద్దుబారిపోయాము. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఒక క్షణం మేము ఎప్పుడూ కూడా ఈ విధంగా నిర్మించని తల్లి సమాధి ఈరోజు ఇక్కడ ఉంది. అది మాట్లాడుతూ ఉంది. అది మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది. అది మమ్మల్ని నిందిస్తుంది. మేము గోడల వైపు చూస్తున్నాము, నేల వైపు చూస్తున్నాము. మేము ఒకరినొకరిని అడుగుతున్నాము, ఏమిటి ఇది, కలనా నిజమా అని. ఆ సమయంలోనే ఎవరో అన్నయ్య భుజం మీద చెయ్యి వేశారు. అతడు అటు తిరగగానే అతడి ముఖం నుండి జీవం మాయమైపోయింది. అతడి స్పృహల్లో మిగిలి ఉన్నదంతా కూడా మాయమైపోయింది. అతడు ఎవరిని చూస్తున్నాడు అని మేమందరం కూడా చాలా ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తున్నాము. కానీ అతడి ముఖంలో భయం మరియు ఆశ్చర్యం యొక్క మిశ్రమ నీడలు జరగబోయేది మేము అనుకున్న దానికంటే చాలా పెద్దది అని చెబుతున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, మా అమ్మ మొదటి కొడుకు భరత్. అతడు నా తల్లి మొదటి వివాహం చేసుకున్నప్పుడు పుట్టిన అతడు. నా తల్లి మొదటి భర్త చనిపోయినప్పుడు భరత్ బాల్యంలోనే ఉండగానే మా అమ్మ యొక్క అత్తామామలు అతడిని బలవంతంగా మా తల్లి నుండి తీసుకుని వెళ్ళారు మరియు అతడు అక్కడే పెరిగాడు. తర్వాత అతడి గురించి మేము ఎప్పుడూ కూడా ఎక్కువగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకి మా నాన్నతో 2వ పెళ్లి చేశారు. భరత్ కథ కేవలం ఒక అసంపూర్ణ జ్ఞాపకం అని మేము ఇన్నాళ్ళు అనుకున్నాము, మర్చిపోయిన కథ. కానీ నేడు ఆ అసంపూర్ణ కథ ఒక స్వప్నంగా మా ముందు నిలబడి ఉంది. నువ్వేంటి ఇక్కడ అన్నాడు అన్నయ్య. అవును నేను ఇక్కడే, ఇది నా తల్లి నాకు ఇచ్చిన భూమి అన్నాడు. మీరామెను ఇక్కడే భూమిలో పాతిపెట్టారు, ఆమె బ్రతికుండగానే ఆమెను సమాధి చేశారు అన్నాడు. అప్పుడు మేమంతా అది విని చాలా షాక్ అయ్యాము. ఆ తర్వాత అన్నయ్య తేరుకొని అతడిని ఎగతాళి చేస్తున్నట్టుగా అన్నాడు, మా భూమిని నువ్వు ఆక్రమించుకొని మా తల్లి సమాధిపై ఈ తప్పుడు రాతల్ని రాసింది నువ్వేనా అన్నాడు. అప్పుడు భరత్ గంభీరంగా సమాధానం ఇచ్చాడు, ఇది అబద్ధం కాదు, మీరు దాచిపెట్టిన మరియు నేను రాతిపై చెప్పిన అదే నిజం ఇది. రక్త సంబంధాలు క్రూరంగా మారినప్పుడు నేల ఎలా కేకలు వేయడం ప్రారంభిస్తుందో ప్రపంచం చూడగలదు. ఆ క్షణంలోనే వెనుక నుండి అడుగుల చప్పుడు వినిపించింది. మేమందరం వెనక్కి తిరిగినప్పుడు మా కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా తెరుచుకున్నాయి. అమ్మ మా ముందు నిలబడి ఉంది.
క్యాన్సర్ రోగి అని భావించి మేము సజీవంగా పాతిపెట్టిన అదే తల్లి, మా చేతుల్లో నొప్పితో వణుకుతూ ఉన్న ఆమె ఆసుపత్రికి తీసుకువెళ్లే బదులుగా మేము ఆమెను సమాధిలో పాతిపెట్టిన అదే తల్లి, ఇప్పుడు అదే తల్లి మా ముందు నిలబడి ఉంది. ఆరోగ్యంగా, అందంగా మరియు ప్రశాంతంగా ఉంది. ఆమె ముఖంలో ద్వేషం లేదు, కోపం లేదు. అమ్మ మెల్లిగా చెప్పింది, మీరు నేను చనిపోయానని అనుకుంటూ వెళ్ళారు, కానీ ఆ సమయంలోనే భరత్ ఇక్కడికి తిరిగి వచ్చాడు. అతడు నన్ను కలవడానికై వచ్చాడు. నా పరిస్థితిని చూసినప్పుడు అతడు నన్ను సమాధి నుండి బయటకు తీసుకువెళ్ళి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. నాకు నెలల తరబడి ఎంతో డబ్బులను ఖర్చు పెట్టుకుని అతడు నాకు చికిత్స చేయించి మరణశయ్య నుంచి నన్ను లాక్కొని బయటకి తీసుకువచ్చి ప్రాణం పోశాడు. నా చావుకి నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయారు, కానీ భరత్ చావు బ్రతుకుల మధ్యలో నుండి నన్ను బ్రతికించాడు. అందుకే ఆస్తిని, ఇంటిని, భూమిని నేను భరత్కి బదిలీ చేశాను. మరియు నేను ఇక్కడే అతడితో పాటే ఉన్నాను. వాళ్ళు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. అయినా మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం తీసుకోవడానికై వచ్చారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నది. ఆ మాటలు విని మా అన్నయ్యకు చాలా కోపం వచ్చింది. మా ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి నువ్వెవరు అని అడిగాడు. ఇది మా హక్కు, ఇది మా వాటా, ఇది మా నాన్నగారి ఇల్లు అన్నాడు. అప్పుడు అమ్మ మా అన్నయ్యను గట్టిగా కొట్టి, మీ నాన్నగారా? అయితే నేను నీ తల్లిని ఇంట్లో సమాధి చేసిన కొడుకులకు ఇల్లు, ఆస్తిపాస్తులు ఇస్తారా అన్నది. అప్పుడు భరత్ కూడా అన్నాడు, నువ్వు నీ ఆస్తిని ప్రేమించినంత భాగంలో కాస్తైనా అమ్మను ప్రేమించి ఉంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు ఆస్తి కోసం వచ్చావు, తల్లిని ప్రాణాలతో సమాధి చేశావు అన్నాడు. మేమందరం ఆశ్చర్యపోయాము. మొదటిసారి అమ్మ ముఖంలో ఆ భావాలను చూశాము. మేము ఇంతకు ముందు ఎన్నడూ చూడని బాధ, కోపం, నిస్సహాయత మరియు తీవ్ర నిరాశ. అమ్మ మమ్మల్ని తిడుతూ చెప్పింది, నేను కావాలనుకుంటే పోలీసులను పిలవగలను, ఎందుకంటే మీరు నన్ను చంపాలనే ఉద్దేశంతో నన్ను సమాధిలో వేసేశారు. అయినా కూడా నేను మిమ్మల్ని వదిలేశాను, ఎందుకంటే నేను మీకు తల్లిని కదా. ఆ ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? కానీ ఇప్పుడు నా హృదయంలో మీకోసం ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆస్తి కోసం ఇక్కడ గొడవ చేస్తే నేను చట్టాన్ని ఆశ్రయిస్తాను అన్నది. అప్పుడు భరత్ కూడా అన్నాడు, ఇప్పుడు నేను మీ పని చూస్తాను. నేను ఈ ప్రాంతంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని. మీరు చేసిన పనులన్నింటికీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని జైలుకు పంపుతాను అన్నాడు. ఇది విని మా కాళ్ళ కింద భూమి జారిపోయినంత పని అయ్యింది. మా కళ్ళ నుండి బాధ, భయం, సిగ్గుతో కన్నీళ్లు రావడం ప్రారంభమయ్యింది. మా నాలుకలు మూగబోయాయి. అమ్మ పాదాలపై పడే ధైర్యం కూడా మాకు లేదు. మేము ఒకరినొకరు చూసుకుని మౌనంగా ఏడవడం మొదలుపెట్టాము. మేము మా భార్య పిల్లలతో కారులో తిరిగి వస్తూ ఉన్నాము. అప్పుడు మా భార్యలు మాకు చెప్పారు, అమ్మకు క్షమాపణ చెప్పమని. అలా క్షమాపణ చెప్పి మీ హక్కును మీరు పొందండి అని. కానీ ధైర్యం చేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడి క్షమించు అని అన్నాము. హృదయపూర్వకంగా ఏడుస్తూ చెప్పాము. అప్పుడు ఆమె మౌనంగా ఉండిపోయింది. అలా చెప్పి మేము తిరిగి వచ్చి కారులో కూర్చున్నాము. మా హక్కు గురించి ఎటువంటి మాట కూడా మేము అడగకుండానే తలదించుకుని కారులో ఎక్కి తిరిగి నగరానికి వచ్చాము. ఇప్పుడు ఆ నగరం కూడా మాకు చాలా అంటే చాలా వింతగా అనిపించడం ప్రారంభించింది. వ్యాపారం ఇప్పటికే నాశనం అయ్యింది. ఇప్పుడు మేము కష్టపడి మా జీవనోపాధిని సంపాదించడం ప్రారంభించాము. భార్యలు రోజంతా మమ్మల్ని ఎగతాళి చేసేవారు, పిల్లలను డిమాండ్లు చేసేవారు. కానీ మేము మౌనంగా ఉండిపోయాము. ఎందుకంటే మా జీవితాలు నాశనం కావడానికి కారణం మరి ఎవరో కాదు, స్వయానా మేమే అని మాకు తెలుసు. మేము మా తల్లిని సమాధి చేసిన రోజే మా భవిష్యత్తు కూడా ఆ రోజే ఖననం చేయబడింది. రోజులు గడుస్తున్నాయి, కానీ నా గుండె భారం తగ్గడం లేదు. మళ్ళీ వెళ్ళి నా తల్లి పాదాలపై పడాలి అని నాకు అనిపించేది. కానీ అప్పుడు నేను భయపడ్డాను, ఆ తల్లి నన్ను మళ్ళీ తిడుతుంది అని. నేను భయపడ్డాను. నేను నేటికి అదే ప్రాంతంలో ఒక చిన్న అద్దె ఇంట్లో బీదరికంలో నివసిస్తూ ఉన్నాను. నేను పని చేస్తున్నాను, ఆహారం తింటున్నాను, జీవిస్తున్నాను. కానీ ఒక బ్రతికున్న జీవశ్చవంలా, బహుశా ఏదో ఒక రోజున తల్లి హృదయం కరిగిపోయి నన్ను క్షమిస్తుంది అన్న ఆశతో. ప్రపంచంలో ఏ సంపద తల్లి ఆశీర్వాదాల కంటే గొప్పది కాదని అర్థమైంది. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది అన్నమాట నిజం. దీన్ని అర్థం చేసుకున్నవాడు ఈ లోకంలో మరియు మరణాంతర జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. నేను నా తల్లి కళ్ళల్లో కన్నీళ్లను చూశాను. ఈ కన్నీళ్లకు ప్రతిగా మాకు ఎప్పుడూ కూడా అసలు శాంతి లభించలేదు.
మరియు బహుశా ఎప్పటికీ కూడా లభించకపోవచ్చును. ఎందుకంటే తల్లి హృదయం విరిగిపోయినప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రయత్నాలు కూడా దానిని మళ్ళీ సరిచేయలేవు. తమ పిల్లల నిద్రను కాపాడడానికై రాత్రిపూట మేల్కొని ఉంటుంది తల్లి. ఆకలిగా ఉన్నప్పుడు తనకు ఆహారం లేకపోయినా పిల్లలకు పెడుతుంది. తన బాధలను దాచిపెట్టి ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ మనం తరచుగా ఆ తల్లిదండ్రులను విస్మరిస్తూ ఉంటాము. వారి త్యాగాలను మర్చిపోతాము. మా అమ్మ అనారోగ్యం, బలహీనత కారణంగా చనిపోవడానికి ఆమెను సమాధిలో వదిలేశాను. ఆమె మాకు భారంగా అనిపించడం మొదలుపెట్టింది. ప్రతి కష్టంలోనూ మాతో పాటు ఉండి మా కోసం ప్రార్థించి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తల్లిని సజీవంగా సమాధి చేశాము. కానీ ఆ ప్రకృతి ఆ తల్లిని ఒకప్పుడు తన ప్రియమైన వారి నుండి విడిపోయిన కొడుకు ద్వారా కాపాడింది. అతడు సేవ చేశాడు, ప్రేమించాడు, ఎంతో విశ్వాసపాత్రంగా మా అమ్మ పట్ల ఉన్నాడు. మేము ముగ్గురం సిగ్గుపడుతున్నాము. మేము చేసిన దానికి క్షమాపణ సరిపోదు. తల్లి పట్ల చేసిన అన్యాయం ఎంతలా ఉంది అంటే అది ఈ లోకంలో శాంతిని లేదా చివరికి మోక్షాన్ని కూడా ఇవ్వదు. ఈ కథ ప్రతి సంతానానికి ఒక పాఠం. మనల్ని పెంచి మన కోసం ప్రపంచంతో పోరాడిన తల్లిదండ్రులను ఎప్పుడూ విడిచిపెట్టకండి. మీరు జీవితంలో ఏదైనా మంచిని కోరుకుంటే తల్లిదండ్రులకు సేవ చేయండి. వారి పాదాలను ఆశ్రయించండి. వారి ఆశీర్వాదాలను తీసుకోండి. లేకపోతే జీవితంలో విచారం తప్ప మరి ఏమీ కూడా మిగలని రోజులు తప్పక వస్తాయి. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి.